అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఊరు నుంచి మా తమ్ముడు అయితే వస్తున్నారు. మేము కూడా ఊరు వెళ్తాము 2 days తర్వాత. ఈరోజు మా తమ్ముడు వస్తున్నాడు. నేను వాడిని అయితే తీసుకురావడానికి బయటకు అయితే వెళ్తున్నాను. స్టేషన్ నుంచి తనే వచ్చేస్తాను అని చెప్పారు. ఆల్రెడీ ఒకసారి వచ్చారు, అందువల్ల తెలుసు తను వచ్చేస్తాను అని చెప్పారు. కాబట్టి నేను గేట్ దగ్గర అయితే ఉంటాను, ఎంట్రీ అయితే ఉండదు కాబట్టి నేను చెప్పాలి అక్కడ. ఓకేనండి, వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూడండి. ఎండ అయితే గట్టి కాస్తుంది. నేనైతే వచ్చాను, మా వాడు కూడా వచ్చాడు. నేను వెళ్తున్నాను తీసుకురావడానికి. మీకు ఎండలో వీడియో కరెక్ట్గా రాదు, చాలా గట్టి కాస్తుంది ఎండ అయితే. చూసారు కదా, వచ్చేసాడండి మా వాడు. ఎండ అయితే చాలా తీరిపోతుంది, చూసారు కదా. ఏదో దొంకల్లోంచి తీసుకొస్తున్నాం షార్ట్ కట్. అదంతా రోడ్ చాలా ఎండ కాస్తుంది. ఫైనల్లీ వచ్చేసాం క్వార్టర్కి. వచ్చామండి ఇంటికి. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూడండి. ఎండకైతే తట్టుకోలేకపోయాము అసలు. వాడైతే ఫ్రెష్ అవుతున్నాడు. ఈరోజు అయితే నేను రైస్ పెట్టేసి అండ్ చేపల పులుసు అయితే చేశాను. చేపలు అయితే పులుసు చేశాను. నెక్స్ట్ శనగల కూర కూడా ఉంది. మా పాపకి కొంచెం కన్ను అయితే బాగాలేదు, అందువల్ల నేను శనగల కూర అయితే వండాను. చూసారు కదా, ఇదండి ఈరోజు మెను. ప్రస్తుతానికి ఎండగా ఉంది కదా అని చెప్పేసి నేను చికెన్ అటు ఏం తేలేదు. చాలా పులుసుతో అడ్జస్ట్ అవి సాయంత్రం అయితే ఏదో ఒకటి తీసుకొస్తాను. ఓకేనండి, వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. వీడియో కంటిన్యూ అయితే చేస్తాను. పిల్లలకైతే భోజనం అయితే పెట్టేస్తాను. టైం వచ్చి 2 అవుతుంది. ఈరోజు ఇంకా లేట్ అయిపోయింది భోజనం. ఫుడ్ అయితే మేము తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇవన్నీ సర్దాలి. మేమైతే కొంచెం ఖాళీ చేసేస్తున్నాం కదా క్వార్టరు, అందువల్ల ఇవన్నీ సర్దాలి. మా హస్బెండ్ అయితే వేరే దగ్గర ఉన్నారు కదా, అందువల్ల నేను తమ్ముని రమ్మన్నాను. ఇవన్నీ సర్దేసి మేమైతే ఇంటికి వెళ్తాము. ఇంకైతే ఝాన్సీగా అయితే రాము, అది కూడా వీడియో పెడతాను. నేను వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీస్తాను. ఇప్పుడైతే వీడియో భోజనం అయితే చేసి మేమైతే రెస్ట్ తీసుకుంటాము. చాలా అంటే చాలా ఎండగా ఉంది, ఎండలు భరించలేకపోతున్నాను. మన సైడ్ ఎలా ఉంది ఏటో నాకు తెలియదు, కానీ వర్షాలు అయితే పడుతున్నాయి ఆంధ్ర సైడ్. మేము ఉండే దగ్గర అయితే వర్షాలు లేవు, ఫుల్ ఎండ అయితే ఉంది. సరే, మన వీడియో కనుక నచ్చినట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనండి, బాయ్. వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మేమైతే భోజనం అయితే చేస్తాము. భోజనం చేస్తాక ఇంకా ఈవినింగ్ అయితే అలా బయటికి వెళ్తాము. ఇవన్నీ కొంచెం కొంచెం ప్యాకేజీలు అయితే చేస్తాం. చాలా వరకే సర్దాము. చాలా వేస్ట్ అయ్యి అన్నీ తీస్తున్నాను, బట్టలాంటివి అన్నీ తీస్తున్నాను. చాలా వరకే సర్దుతున్నాను. మొత్తం అన్నీ తీసేసాను. మరి ఒకటే ఉండిపోయింది, అర్థం కదా లాస్ట్లో పెడదామని. ఆల్మోస్ట్ అన్నీ తీసేసాము. ఇప్పుడైతే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఓకేనండి, మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్, ఇన్నిసార్లు చెప్తున్నానని అనుకోకండి. నెక్స్ట్ ఎండాకాలం కదా, కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోండి. వాటర్ మిలన్, ఫ్రూట్స్ అలాంటివి, మజ్జిగలు, జ్యూస్లు ఇలాంటివి ఎక్కువ తీసుకోండి. పడదబ్బుతే అవకాశం ఉంది. ఎందుకంటే ఇలా ఒక 5 minutes కూడా అవ్వలేదు, దగ్గరే మాకు రోడ్డు. ఇలా వచ్చాం లేదో మాకు అప్పుడే ఏదో అయిపోతుంది. మా తమ్ముడు అయితే ఇక్కడ ఎండ తట్టుకోలేకపోతున్నాడు. ఏటక్క ఎంత ఉంది అన్నాడు. అలాగే ఉంటుంది తమ్ముడు, ఇక్కడ లోపలే ఉండగలుగుతాం, బయటకైతే వెళ్ళలేము అని చెప్పాము. ఓకేనండి, బాయ్. ఈవినింగ్ అయిందండి, మాకు 6:30 అయింది. ఇంకా మాకు వెళ్తారుగానే ఉంది చూడండి, ఇంకా చీకటి పర్లేదు. బయటకైతే వెళ్తున్నాము అలాగా. షాప్కని చికెన్ తేవటానికని వెళ్తున్నాము బయటికి. ఇంకా అలా ఇంట్లో ఉండి ఏం చేయాలండి అని చెప్పేసి చూసారు కదా, ఇంకా యాడ్ చేయను. మా వాడు ఆడుకుంటే వెళ్తున్నాడు, మేము వెళ్తున్నాము.
అక్కడ పోయి చీకటి అవ్వదు. 7:30 అవ్వచ్చు చీకటి అవ్వడానికి. ప్రస్తుతానికి అయితే బయటికి వెళ్తున్నాము. చూడండి